నమస్కారం. ఈ సాయంకాల సమయం మనం ఒక్కసారి మహానటుడు జేవి సోమయాజులు గారిని స్మరిద్దాం. జేవి సోమయాజులు గారికి అనగానే మనకు గుర్తుకొచ్చే సినిమా శంకరాభరణం. శంకరాభరణంలో ఆయన శంకర శాస్త్రిగా అద్భుతంగా నటించారు. గ్రామీణ వాతావరణంలో కానీ లేదా సంగీత కళాకారుల కుటుంబాల్లో కానీ సంగీతం లేదా కళ మీద ఆధారపడేటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు, తమను నమ్ముకున్న వారికి ఏ రకంగా దారిద్ర్యంలో ఉన్నప్పటికీ సహకరిస్తారు అనేటువంటి ఒక సందేశాత్మక చిత్రం శంకరాభరణం. ఒక కళావంతుల కుటుంబానికి చెందిన నాట్యకర్త ఆయన అభిమానించి ఆరాధిస్తుంది. అటువంటి నటిగా మంజు భార్గవి చాలా అద్భుతంగా నటించారు. మంజు భార్గవి, సోమయాజులు గారు ఈ చిత్రంలో ఒక రకంగా హీరోయిన్లు అనుకోవాలి. చాలా చక్కటి చిత్రం ఇది. అప్పుడే తల్లి పాత్ర లేచేస్తుంది. నిండా 50 ఏళ్ళు కూడా లేని తులసి ఈ చిత్రంలో మంజు భార్గవి కుమారునిగా నటిస్తుంది. చాలా చక్కటి చిత్రం ఇది. ఈ చిత్రంలో సోమయాజులు గారి హావభావాలు చూసి జనం శంకరాభరణం చిత్రానికి బళ్ళు కట్టుకెళ్ళారంటే ఆశ్చర్యపోనవసరం. ఊరూరా సన్మానాలు, కనిపిస్తే కాళ్లకు వందనాలు. ప్రజలు అప్పటికే మర్చిపోతున్నటువంటి పాశ్చాత్య సంగీతానికి మళ్ళీ గుర్తింపు. అనేక మంది తమ కుటుంబాల నుంచి పిల్లలకు నాట్యం నేర్పించడం, సంగీతం నేర్పించడం, ఒక రకంగా ఒక సాంస్కృతిక విప్లవం తెచ్చినటువంటి చిత్రం శంకరాభరణం. శంకరాభరణం తర్వాత సప్తపదిలో ఆయన అద్భుతంగా నటించారు. నెలవంకలో జమీందారు స్నేహితుడైనటువంటి ఒక ముస్ల్మాన్ పాత్రలో, అంటే రథం దాన్ని ఏంటంటారంటే జట్కాబందీ నడుపుకునేవాడి పాత్రలో చాలా బాగా నటించారు. నాగయ్య గారు నటించినటువంటి చిత్రం క్షేత్రేని ఆయన తీయబోయి నటన పరంగా మెప్పించిన ఆర్థికంగా చిత్రం హిట్ కాలేదు. ఆయన చిత్రాలన్నింటిలో ఆయనకు మచ్చ తెచ్చిన చిత్రం అప్పుల అప్పారావు. దర్శకుడు ఈవి సత్యనారాయణ సోమయాజులు గారి క్యారెక్టర్ని డిమోరలైజ్ చేసే ప్రయత్నం చేసి ఇబ్బంది